హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సాజిద. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు వీడియోలో గోధుమ పిండితో నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే సూపర్ సాఫ్ట్ అండ్ సూపర్ టేస్టీ స్వీట్ రెసిపీ అనేది చూపించబోతున్నాను. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. మెత్తగా సాఫ్ట్గా సూపర్గా ఉంటుందన్నమాట. మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఈ టేస్టీ స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి పావు కప్పు వరకు నెయ్యిని వేసి నెయ్యిని కరిగించుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి. ఇప్పుడు గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ గోధుమ పిండిని నెయ్యిలో బాగా కలిసేలా కలుపుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పిండి మనకు నెయ్యిలో కలిసిపోయిన తర్వాత ఫస్ట్ అయితే ఇలా కొంచెం పొడి పొడిగా అనిపిస్తుంది అనమాట. అలాగే కొంచెం ఉండల్లాగా అనిపిస్తుందండి. సో ఈ ఉండల్ని ఇలా బ్రేక్ చేసుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్ మీద మంచి కలర్ వచ్చేంత వరకు కంటిన్యూస్గా కలుపుతూ ఫ్రై చేసుకున్నట్లయితే ఫ్రై అయ్యే కొద్దీ ఇలా కొంచెం లూజ్గా అవుతుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ విధంగా. కానీ దీన్ని ఇంకాసేపు అయితే ఫ్రై చేసుకుందాము. ఇలా మంచి కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాదాపుగా ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు టైం అయితే పడుతుందనమాట. సో ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పిండిని తీసి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 3/4 కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి. మనము ఇక్కడ పంచదార పాకం అవసరం లేదండి మనకి. మనం ఈ పంచదారని క్యారమలైజ్ చేసుకుందాము. సో అందుకని చెప్పేసి నీళ్ళేమీ పోయకుండా ఈ పంచదారని ఇలాగే ఉడికించుకోవాలన్నమాట. ఇలా కలుపుకుంటూ ఉడికించుకున్నట్లయితే మనకు కలర్ అనేది చేంజ్ అవుతూ వస్తుందండి. ఇలా మనకు పంచదార పూర్తిగా కరిగిన తర్వాత ఈ కలర్లోకి అయితే రెడీ అవుతుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, మరి డార్క్ కలర్లోకి రావాల్సిన పని లేదు. ఇలా కొంచెం లైట్ కలర్లోకి ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పాలని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇలా 1 కప్పు వరకు పాలని వేసుకోండి. కొంచెం జాగ్రత్తగా స్లోగా వేసుకోండి, ఎందుకంటే తుంపర్లు లేస్తాయండి. అందుకని కొంచెం కేర్ఫుల్గా వేసుకోండి. పాలు వేసుకున్న తర్వాత పంచదార అనేది మనకు ఇలా కొంచెం గట్టి పడుతుందన్నమాట. సో ఇప్పుడు ఈ పంచదారని ఇలా కలుపుతూ కరిగించుకోవాలి. మనం కలిపే కొద్దీ ఈజీగానే కలిసిపోతుందండి, అంటే కరిగిపోతుందనమాట. పాలల్లో చక్కగా కలిసిపోతుందనమాట ఈ క్యారమలైజ్ అయినది. చూడండి, మంచి కలర్లోకి పాలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మరొక 1/2 కప్పు వరకు పాలను వేసుకోండి. ఇక్కడ మనము 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కదండి, 1.5 కప్పు పాలను వేసుకున్నట్లయితే కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఈ పాలని మీడియం ఫ్లేమ్ మీద ఇలా బాగా మరిగేంత వరకు మరిగించుకోవాలి. ఎప్పుడైతే పాలు మనకు మరగడం స్టార్ట్ అవుతాయో ఈ పాలని తీసి డైరెక్ట్గా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ గోధుమ పిండిలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా పాలను వేసుకున్న తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని ఈ గోధుమ పిండి కూడా పాలలో బాగా కలిసేట్టు కలుపుకోవాలి. వేసిన వెంటనే కొంచెం ఫాస్ట్గానే కలిపేయండి, ఎందుకంటే ఎక్కువ టైం తీసుకోదండి. మనం ఇలా కలిపే కొద్దీ మనకి ఈ పిండి అనేది ఇలా దగ్గర పడుతూ వస్తుంది, అంటే చిక్కగా అవుతుందన్నమాట. సో దీన్ని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి. ఇలా 1 నిమిషం నుంచి 2 నిమిషాల వరకు మనం కలుపుతూ ఉడికించుకున్నట్లయితే పిండి మనకు ఉండలాగా ఫామ్ అవుతుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ విధంగా. ఇలా ఒక 2-3 నిమిషాలు ఉడికించుకున్నట్లయితే ఈ పిండి మిశ్రమం అనేది ఇలా బాగా దగ్గరకు వచ్చేస్తుందండి. ఇలా బాగా దగ్గర పడిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యినైతే యాడ్ చేసుకుందాము. ఇలా 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఈ నెయ్యి ఇందులో బాగా కలిసేట్టు కలుపుకొని ఇంకొంచెం దగ్గర పడేంత వరకు కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించుకోవాలి. గ్యాస్ని అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. మనకి మిశ్రమం అనేది బాగా దగ్గరకు వచ్చేయాలన్నమాట, అంటే కొంచెం గట్టిగా అవ్వాలండి. అప్పుడే మనం చేసే స్వీట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అనమాట. ఇలా బాగా దగ్గర పడిన తర్వాత ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడిని వేసుకోండి. నెక్స్ట్ మరొక స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది అంత బాగుంటుందన్నమాట. సో ఇలా ఫైనల్గా నెయ్యి వేసుకున్నట్లయితే నెయ్యి ఫ్లేవర్ అనేది ఇంకా బాగా తెలుస్తుంది, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ యాలకుల పొడి నెయ్యి ఇందులో బాగా కలిసేట్టు కలిపేసుకోవాలి. చక్కగా మొత్తం అంతా బాగా కలిపిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఈ మిశ్రమాన్ని అయితే పక్కకు తీసేసుకుందాము. దీన్ని పక్కకు తీసుకొని పెట్టుకొని ఇలా ఒక కేక్ మౌల్డ్ని కానివ్వండి లేదా ఒక ట్రేని కానివ్వండి తీసుకొని ఫస్ట్ అయితే కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇలా అడుగులో వేసుకొని
తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ స్వీట్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్వీట్ని వేసుకున్న తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసేయండి. ఇలా స్పాచులాతో కానివ్వండి, లేదా స్పూన్తో అయినా సరే, లేదా చిన్న గ్లాస్ తీసుకొని అయినా సరే ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసి పూర్తిగా చల్లారేంత వరకు కాసేపు పక్కన పెట్టేయండి. ఎప్పుడైతే మనకు ఇది పూర్తిగా చల్లారిపోతుందో ఫస్ట్ ఒక చాకు తీసుకొని వీటి అంచుల్ని ఇలా స్క్రాచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్క్రాచ్ చేసుకున్నట్లయితే మనము దీన్ని డిమోల్డ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఊడొచ్చేస్తుంది అనమాట. చాలా సాఫ్ట్గా ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఒక ప్లేట్ని ఇలా పైన పెట్టుకొని దీన్ని ఉల్టాగా చేసుకొని పైన ట్యాప్ చేసుకోండి. లైట్గా ఈ విధంగా ట్యాప్ చేసుకొని తర్వాత డిమోల్డ్ చేసుకోండి. ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఇక్కడ చూడండి మనకు కేక్ లాగా ఎంత చక్కగా వచ్చేసిందో స్వీట్ అయితే. అంతేనండి. ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో అయితే పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా ఒక పీస్ కట్ చేసి చూపిస్తున్నాను. చూడండి, కట్ చేస్తుంటేనే తెలుస్తుంది కదండి ఎంత సాఫ్ట్గా ఉందో. నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది. అంత బాగుంటుందన్నమాట టేస్ట్ అయితే. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.